వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ రిటైర్ అవుతారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కొంతమంది పెన్షన్స్ వస్తాయి గవర్నమెంట్ నుంచి. సో వాళ్ళందరూ ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో రిటైర్మెంట్ అయిన తర్వాత, సో వాళ్ళందరూ ఫినాన్షియల్ ఫ్రీ అని చెప్పుకోవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి నిహాల్ గారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జాబ్లో, స్టేట్ గవర్నమెంట్ అవనండి, సెంట్రల్ గవర్నమెంట్ అవనండి, వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత ఎంతో కొంత పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా ఫ్రీయా అనేది ఆలోచిస్తే ఒక పర్సన్ టు పర్సన్ ఇన్కమ్ బట్టి ఉంటుంది, రైట్? సో మనం ఈరోజు ఎంత ఖర్చు పడుతున్నాయి, ఎంత ఖర్చులు అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా ఎంత ఉందని చూసుకుంటూ ఫ్యూచర్ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, కరెక్ట్? రిటైర్మెంట్ అనేటప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతామో ఎక్స్పెక్టెన్సీ కూడా తీసుకుంటూ మన ప్లానింగ్ అనేది చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ జాబు చిన్న జాబ్స్ చేసిన వాళ్ళు ఉంటారు, చిన్న పెన్షన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, బాగా పెన్షన్స్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో డిఫరెంట్. ఇప్పుడు జనరల్గా ఈ పెన్షన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్కి, వాళ్ళకి ఇది ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉండడం అనేది కాదు సార్. ఇక్కడ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఉంది వాళ్ళకి, రైట్? అంటే నేను 60 సంవత్సరాల తర్వాత నేను ఒకవేళ రిటైర్ అయిపోయినా సరే నాకు ఇంత అమౌంట్ వస్తుందని వాళ్ళకి తెలుస్తుంది, నాకు ఇంత పెన్షన్ వస్తుంది. సో దే ఆర్ ఫైనాన్షియల్లీ సెక్యూర్డ్ బట్ నాట్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. అంటే వాళ్ళు వచ్చిన డబ్బులు వాళ్ళకి సరిపోవచ్చు, కానీ అది ఉంది కదా అని ఒక ధైర్యం. మీకు అర్థమైందా సార్? సో సెక్యూరిటీ వైజ్గా వాళ్ళు దే ఆర్ సెక్యూర్డ్ బై ఫైనాన్షియల్గా, బట్ వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే, రైట్. సో మన ఖర్చులు ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఎంప్లాయీస్ పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు ఎక్కువ ఉంటాయి. రిటైర్మెంట్కి వచ్చినప్పటికి పెన్షన్స్ అంతంత జీతాలు ఉండవు. 50%, ఆల్మోస్ట్ 50%, 100%. ఒక ₹1,00,000 వస్తుందంటే రేపు 50,000 రావచ్చు పెన్షన్. అవును, రైట్. సో ఎప్పుడు అలాగే ఉంటుంది పెన్షన్స్. సో ఆ వచ్చే డబ్బులు వాళ్ళకి సరిపోతుందా? ఇప్పుడు ఈ మరి ₹1,00,000 సంపాదించిన వాళ్ళు ఇప్పుడు సర్వే అవుతున్నారు, రేపు 50,000 వస్తే ఎలా సర్వే అవుతారు? ఎందుకంటే ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిపోతారో వాళ్ళ మెడికల్ కాస్ట్లు అవన్నీ పెరిగిపోతుంటాయి. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్లు అన్ని కవరేజ్లు ఉంటాయి. ఓకే. రిటైర్మెంట్ మెడికల్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండకపోవచ్చు, బట్ కొన్ని మేజర్ ఆఫ్ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ కవర్డ్ అండ్ ఫర్ మెడికల్ కవరేజ్. సో అలాగ ఉండేటప్పుడు కాకపోతే ఒక లిమిట్ ఏదో ఉంటుంది, లిమిట్ ఉంటుంది. మళ్ళీ అది మేబీ క్యాష్లెస్ ఉండకపోవచ్చు, మళ్ళీ రీఎంబర్స్ చేసుకోవాల్సిన ప్రాసెస్ అవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉన్నామా, మనకు ఫ్రీడమ్ పొందామా అనేది ఆలోచిస్తే పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది, రైట్? సో మనం ఒక గ్యారంటీడ్, కాకపోతే ఎప్పుడైతే పెన్షన్ వస్తుందో మనకు ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ అనేది వస్తుందని తెలుస్తుంది. కాకపోతే మనకు దాంతోపాటు మనకి ఇంకా ఎంత కావాల్సి వస్తుంది. మనకి ఇప్పుడు మీరు ప్రజెంట్ సినారియోలో ఇప్పుడు ఎంప్లాయీ పనిచేస్తూ వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది తెలిస్తే, వాళ్ళకి ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంత కావాలనేది కూడా తెలుస్తుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అలాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తేనే వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీగా ఉండగలుగుతారు. పెన్షన్ ఉండేటప్పుడు ఏంటంటే ఒక ధైర్యం ఉంటుంది సార్. అంటే నాకు పెన్షన్, నాకు ఏం లేకపోయినా పెన్షన్ ఉంది, నేను దాంతో సర్వే అవ్వగలను. బట్ వాళ్ళు కన్సిడర్ చేయవలసింది ఏంటంటే, మీకు ₹1,00,000 జీతం అయితే రేపు 50,000 వస్తుంది. మరి ఆ గ్యాప్ ఆఫ్ 50,000 ఏం చేస్తారో దానికి ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటూ పోతే ఇదే లైఫ్ స్టైల్, మీరు ఏదైతే ఈ లైఫ్ స్టైల్ ఇప్పుడు అనుభవిస్తున్నారో అలాంటి లైఫ్ స్టైల్ ముందు కూడా లీడ్ చేయగలుగుతారు. ఓకే. సో పెన్షన్ మీదే డిపెండ్ అవ్వకుండా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ లేదనుకోండి మీకు, ఎందుకంటే ఇప్పుడు ₹1,00,000 ఎప్పటి నుంచి క్రియేట్ చేసుకోవాలంటారు సార్ వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ గవర్నమెంట్ జాబ్? జనరల్గా ఏమవుతుందంటే సార్, మన స్టార్ట్ ఎర్లీ అని చెప్తాం మనం, కరెక్ట్? సో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ రాగానే, వాళ్ళ జాబ్ రాగానే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి, దే ఆర్ సెక్యూర్డ్, పెన్షన్ వస్తుంది కదా అని వదిలేస్తారు. చిన్నప్పుడే చేరిపోయారు, 45 years వరకు అసలు ఏం చేయరు. అప్పుడు రియలైజ్ అవుతారు, అప్పుడు క్యాలిక్యులేషన్స్ వస్తాయి. మన 60 years, మన దగ్గర రిటైర్మెంట్ ఏజ్కి వచ్చామనుకోండి, 50 years 55 years వచ్చినప్పటికీ నాకు ఎంత వస్తుందో చూస్తారు, అంతవరకు చూడరు అవును, ఎంత వస్తుందో అనేది.
అది చూసుకుంటూ మనము ప్యాసివ్ ఇన్కమ్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఒక ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది యంగేజ్‌లోనే ఒక 35 ఇయర్స్‌లోనే స్టార్ట్ చేసుకుంటూ ఒక 10-15 ఇయర్స్ గాని ఒక ప్యాసివ్ ఇన్కమ్, ఒక వెల్త్ క్రియేట్ చేసుకుంటూ ఈ ఒక ప్యాసివ్ ఇన్కమ్ మన మంత్లీ ఇన్కమ్ పెన్షన్ కాకుండా ఒక ప్యాసివ్ ఇన్కమ్ గాని మనం స్టార్ట్ చేయగలిస్తే వాళ్ళ లైఫ్ అనేది ఒక కంఫర్టబుల్, స్మూత్‌గా ఏదైతే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈరోజు బతుకుతున్నారో అదే లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ కూడా బతకచ్చు. లేదు మీరు ఇంకా అగ్రెసివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటూ ఒక లగ్జరీ లైఫ్ కావాలనుకునేటప్పుడు కూడా ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ 2 ఉండేటప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఉంటుంది మనకి. మనకు కావాల్సినట్టుగా మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అంటే కొంతమందేంటంటే లగ్జరీ లైఫ్ చూడరు. హ్మ్. అంటే కావాలనుకోరు. నాకొచ్చేది సరిపోతది. అడ్జస్ట్ అయ్యే టైప్ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి కూడా నేను చెప్పేదంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పొలాలు, గిలాలు, ఆస్తులు కొనుక్కుంటుంటారు. ఇల్లులు కొనుక్కుంటారు. పిల్లలకిస్తారు. ఒకవేళ మీరు అదే ఆ ప్యాసివ్ ఇన్కమ్ వెల్త్ క్రియేట్ చేసి ఆ ప్యాసివ్ ఇన్కమ్ గాని మీరు వాడలేకపోతే, అవసరం లేకపోతే మీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇవ్వచ్చు మీరు. సో, ఈ ఈ ఈ ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్ డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి చాలా ఈజీ మాట. ఓకే. ఒక నామినీని పెట్టుకొని వాళ్ళకి ఈజీగా ఇవ్వడం. తదనంతరం. మన తదనంతరం. లేదంటే తర్వాత కావాలంటే మరి మార్చుకోవచ్చు. అవన్నీ చాలా అట్ ఈజ్ ఉంటది. ఇంకోటేంటంటే సార్ ఆహ్, రిటైర్మెంటు చేసేటప్పుడు రిటైర్మెంట్ 60 ఇయర్స్‌కొచ్చినప్పటికి ఆహ్, జనరల్‌గా ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి ఈ మెడికల్ ఇష్యూస్ చాలా ఎక్కువొస్తాయి. ఓకే. సో, నేను చెప్పేదేంటంటే ఈ ప్రాసెస్‌లో మీ పెన్షన్ ఓకే. ప్లస్ పాసివ్ ఇన్కమ్ ఉండాలి. ప్లస్ ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా ఉంటే చాలా కంఫర్టబుల్. ఎందుకంటే నేను చాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని చూసాను. ఎవరైతే ఆహ్, ఫస్ట్ వెళ్లి హాస్పిటల్‌లో ఫస్ట్ ఖర్చు పెట్టాలి వీళ్ళు. ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళని ఆ అమౌంట్‌ని రీయింబర్స్‌మెంట్‌కి సబ్మిట్ చేస్తారు. ఓకే. సబ్మిట్ చేసిన 100%లో ఎంతో కొంత కట్ చేసే ఇస్తున్నారు తప్పించి ఫుల్ పర్సెంటేజ్ రావట్లే. అవును. సో, అలాంటప్పుడు ఏం జేయాలి? మీకు అలాంటిది అలాంటి సిట్యుయేషన్స్ గాని వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేయాలనేది మీ ఆలోచనలో ఉండాలి. సో, మనకు సరిపోదు. మన గవర్నమెంట్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక 5,00,000 ఇస్తున్నారనుకుందాం కవరేజ్. అది సరిపోవట్లేదన్నప్పుడు ఏం జేయాలి మీరు? ఒక ప్రైవేట్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటూ ఒక 10,00,000 15,00,000 కవరేజ్ తీసుకోవాలి. అలా తీసుకుంటూ వెళ్తే ఏంటంటే ప్రైవేట్ దగ్గర తీసుకునేటప్పుడు మన క్లెయిమ్ అనేది ఈజీ అయిపోతుంది. క్యాష్‌లెస్ కూడా తీసుకునే మనం ఎప్పుడైతే సిక్ అవుతామో, హాస్పిటలైజ్ అవుతామో, ఆ టైంలో మన దగ్గర డబ్బులు లేదనుకోండి, ఏం చేస్తారప్పుడు? అవును. మళ్ళీ అప్పులకెళ్ళాలి, దీన్ని చూడాలి. అవన్నీ హెడేక్. దానికంటే బెటర్ వే ఆఫ్ ప్లానింగ్ ముందు నుంచే తీసుకోవాలి. ఎప్పుడైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ ముందు ఏజ్ నుంచే తీసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒక 50 దాటిన తర్వాత మీకు ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ కావాలంటే మీకు చాలా టెస్టులు చేస్తారు. మీకేం ప్రాబ్లమ్ ఉండకూడదు ఇవ్వాలంటే. సో, ఆ విధంగా ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఒక రిటైర్డ్ పెన్షనర్ ఉట్టి పెన్షన్ సరిపోతుందని అనుకోకుండా ఒక వెల్త్ అనేది క్రియేట్ చేస్తూ ఒక పాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నప్పుడే వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఫ్రీగా ఉండేటట్టుగా. ఓకే. సో, డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ సార్ అగైన్ ఎందుకంటే కొంతమంది పెన్షన్స్ చాలా తక్కువ ఉంటుంది. మన ఒక నాకు గుర్తుండి ఒక ఎపిసోడ్‌లో మాట్లాడాము సార్. ఒక ఆర్టీసీ ఎంప్లాయీ 20,000 పెన్షన్ వస్తదన్నారు. ఆయన అప్పు తీసుకొని ఇంకో ఇల్లు కొంటా అన్నారు. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, ఆయనకేమన్నానంటే నేను చెప్పిన ఆయనకు మళ్ళీ ఒక ఎంతో లంప్ సమ్ అమౌంట్ వస్తదన్నారు. ఆ లంప్ సమ్ అమౌంట్‌ని మీరు ఇల్లు కొనే బదులు మీకొచ్చే రెంట్ అక్కడ 10,000 ఎంతో ఉంటుంది. అది మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు పాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతది. ప్లస్ అదే రెంట్ కన్నా ఎక్కువ క్రియేట్ అవుతది. ప్లస్ ఒక మంచి వెల్త్ కూడా క్రియేట్ అవుతదని సజెషన్ ఇచ్చానండి అప్పుడు. సో, ఈ విధంగా మనం ఫైనాన్షియల్‌గా ఫ్రీగా ఉండాలన్నప్పుడు పెన్షనర్స్ కూడా ఈ పాసివ్ ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మన సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.